पूरा लोकल। బాలయ్య అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం అఖండ 2 తాండవం ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సింది. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల వాయిదా పడింది. డిసెంబర్ 4 అర్ధరాత్రి సమయంలో అఖండ 2 నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. ఈ అప్డేట్ అభిమానుల్లో మాత్రమే కాదు, సినీ ఫ్యాన్స్ ని కూడా తీవ్ర నిరాశపరిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే అందరినీ బాధ పెట్టింది. నిర్మాణ సంస్థ 14 రీల్స్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం పట్ల విచారం వ్యక్తం చేసింది. బరువైన హృదయంతో ప్రకటిస్తున్నాం, అనివార్య కారణాల వల్ల అఖండ 2 షెడ్యూల్ ప్రకారం విడుదల కాలేదు. ఈ విషయం మీకు తెలియచేయడానికి మేము చింతిస్తున్నాం. ఈ క్షణం మాకు చాలా బాధాకరమైంది. ప్రతి అభిమాని, సినీ ప్రేమికుడికి ఇది కలిగించే నిరాశను మేము అర్థం చేసుకున్నాము. ఈ విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. ఈ నిర్ణయం పట్ల కలిగిన అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలు. ఈ సమయంలో మీ మద్దతు మాకు చాలా అవసరం. అతి త్వరలో సానుకూల నిర్ణయంతో మీ ముందుకు వస్తాం. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తున్నాం అని నిర్మాణ సంస్థ పేర్కొంది. అయితే అఖండ 2 సినిమా నిర్మాణ సంస్థ అయిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ ఆర్థిక పరమైన విషయాల్లో సమస్యలు తలెత్తడంతోనే వాయిదా పడినట్టు సినీ వర్గాల నుంచి అందిన సమాచారం. అంతేకాకుండా సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లకు మేకర్స్ డబ్బులు చెల్లించాల్సి ఉందని కూడా మరో టాక్ వినిపిస్తుంది. అలాగే టెక్నికల్ ఇష్యూస్ వల్లే సినిమా ఆగిపోయిందనే ఇంకో వార్త కూడా వైరల్ అవుతుంది. అసలు కారణం ఏంటనేది మాత్రం మేకర్స్ ప్రకటిస్తేనే సరైన స్పష్టత వస్తుంది. ఏదేమైనా సడన్ గా సినిమా విడుదల ఆగిపోవడం అభిమానులను తీవ్ర కలత చెందేలా చేసింది. ముందుగా గురువారం రాత్రి 8 గంటలకు వేయాల్సిన ప్రీమియర్స్ రద్దయ్యాయి. ఆ తర్వాత శుక్రవారం విడుదల కావాల్సిన సినిమా కూడా వాయిదా వేసినట్టు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. అయితే కొత్త డేట్స్ ఏంటనేది మాత్రం చెప్పడం లేదు. ఈ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ప్లస్ సంస్థ తమకు 28 కోట్ల బకాయి ఉందని, ఆ మొత్తం చెల్లించే వరకు సినిమాను నిలిపేయాలని మద్రాస్ హైకోర్టులో బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రిలీజ్ ను ఆపుతూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విడుదలకి కొన్ని గంటలకు ముందే అఖండ 2 సినిమా విడుదలకు అనుకోని ఆటంకం ఎదురైంది. ఇక ఇప్పుడు మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ వెలువరిచిన తీర్పు ఈరోస్ సంస్థకు అనుకూలంగా రావడంతో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ న్యాయపరమైన చిక్కుల్ని ఎదుర్కొంటోంది. పూర్తి ఆర్బిటికల్ అవార్డు మొత్తం 27,80,18,013 రూపాయలు. 14% వడ్డీ ఈరోస్ కు చెల్లిస్తేనే ఈ సినిమా విడుదల చేయాలని అఖండ 2 విడుదలకు ముందు మద్రాస్ డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది.